రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. ముందుగా లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపుతో వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. నేను 600 గ్రామ్స్ చికెన్ తీసుకొని చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి చికెన్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ చికెన్ పీసెస్ బాగా మిక్స్ అయ్యేలాగా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి సరిపడా స్పైసెస్ పౌడర్స్ని యాడ్ చేసుకుందాము. కారం 1 స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్. ఆల్రెడీ సాల్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడే వేసుకున్నాము. చికెన్ 50% కుక్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే అప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. స్పైసెస్ పౌడర్స్ అన్నీ కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేసుకోకూడదు. చికెన్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్తో చికెన్ ఫ్రై అవుతుంది. ఆల్రెడీ కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను 4 పచ్చిమిరపకాయలని స్లిట్స్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ 10 to 15 మినిట్స్ చికెన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ కుక్ అవటం స్టార్ట్ అయ్యాక వాటర్ అనేది రిలీజ్ అయ్యాయి. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేదాకా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. లిడ్ అస్సలు పెట్టకూడదు. చూడండి, ఇప్పుడు చికెన్లో అస్సలు వాటర్ లేకుండా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. రైస్, రోటీ, బిర్యానీ ఎందులోకైనా ఈ చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి అన్నంలో కూడా చక్కగా కలుస్తుంది. ప్రతిసారి చేసే చికెన్ గ్రేవీ కర్రీస్ కాకుండా ఒక్కసారి చికెన్తో ఇలా ఫ్రై ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే లంచ్, డిన్నర్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం మీరు కూడా చికెన్ ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలా చికెన్ ఫ్రై ఇంట్లోనే తయారు చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీరు రెస్టారెంట్కి కూడా వెళ్ళరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్.